హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఒక క్రేజీ లేజర్ లైట్ ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇదే అనమాట మనం అన్బాక్స్ చేయబోయే లేజర్ లైట్ అయితే. ఇది నేను ఇప్పుడు దాకా చూసిన కూలెస్ట్ లేజర్ లైట్. ఎందుకంటే దీని లోపల మనకి కొన్ని స్పెషల్ అటాచ్మెంట్స్ ఉంటాయి. సో దట్ మనం వాటిని యూజ్ చేసి కొన్ని క్రేజీ థింగ్స్ అయితే చేయొచ్చు. మనకి లేజర్ లైట్ లో బ్యాటరీలతో పాటు 8 అటాచ్మెంట్స్ ఉంటాయి. ఇంకా లేజర్ లైట్ ని యూజ్ చేయాలంటే వెనకాల ఉన్న కార్డ్బోర్డ్ ని స్మూత్ గా లాగితే లేజర్ లైట్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా ఈ లేజర్ లైట్ ని పట్టుకున్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే నేను ఏదైనా పెద్ద పెన్ పట్టుకున్నాను అనిపించింది. ఎందుకంటే మన పెన్నులకు ఉండే హోల్డర్ దీనికి ఇచ్చాడు. అలాగే మనం ఈ లేజర్ లైట్ ని ఎలా పడితే అలా అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఈ లైట్ నుంచి వచ్చే బీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం కారణంగా ఐస్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఈ లేజర్ లైట్ ని పెట్స్ కి చిల్డ్రన్స్ కి కుదిరినంత దూరంలో ఉంచండి. ఇక ఈ లేజర్ లైట్ లో ఇచ్చిన బ్యాటరీని డైరెక్షన్ చూసుకుని వేసుకుంటే మన లేజర్ లైట్ యూజ్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఈ లేజర్ లైట్ ని మనం తీయక ముందు నుంచే దీని మీద ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అది ఉండడం వల్ల ఇది ఒక లేజర్ లైట్ అయినా దీని నుంచి మాత్రం చాలా లేజర్ బీమ్స్ వస్తాయి. ఆ అటాచ్మెంట్ ని తీసేస్తే ఇది మళ్ళీ నార్మల్ లేజర్ లైట్ లానే వర్క్ అవుతుంది. ఇంకా దీంట్లో నన్ను బాగా షాక్ చేసిన 2 అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి. వీటిని లేజర్ లైట్ కి పెడితే మాత్రం లేజర్ లైట్ నుంచి ఏకంగా హల్కే వస్తాడు. ఇలా హల్క్ ఒకటే కాకుండా స్పైడర్ మ్యాన్ కి కూడా దీని లోపల స్పెషల్ అటాచ్మెంట్ ఉంది. ఈ 2 అటాచ్మెంట్ నుంచే కాకుండా మిగిలిన వాటి నుంచి కూడా లైట్ బాగా వస్తున్నా గానీ వీటి నుంచి మాత్రం సూపర్ హీరో క్యారెక్టర్స్ అంతా ఏమీ రావట్లా. సరే, దీన్ని ఇప్పుడు దాకా ఇండోర్ లోనే టెస్ట్ చేసాం కదా, అవుట్డోర్ లో ఎలా ఉంటుందో చూద్దామని బయటికి తీసుకొచ్చా. దీన్ని నేను అరౌండ్ 5:30 అంతా బయటికి తీసుకొస్తే బయట ఇంకా సన్లైట్ ఉంది, మొత్తం చీకటి పడలేదు. సరే, అసలు ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దామని చెట్టు మీదకి వేస్తే ఒక సర్ప్రైజింగ్ థింగ్ జరిగింది. ఎందుకంటే మామూలుగా చీకట్లో ఉన్నప్పుడు ఈ లేజర్ లైట్ ఎలా వెళ్తుంది అన్నది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు లైటింగ్ ఉన్నా గానీ ఈ లేజర్ లైట్ ఎలా వెళ్తుంది, దాని పాత్ ఎటువైపు ఉంది అన్నది మనం అయితే క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. ఇదైతే మొత్తం చీకట్లో ఉన్నప్పుడు రికార్డ్ చేసిన ఫుటేజ్. ఎక్కడా గానీ లైటింగ్ అనేది లేదు. చీకటి బాగా పడ్డాక ఈ లేజర్ లైట్ ని ఇంకా బాగా యూజ్ చేయగలుగుతున్నాను. ఈ లేజర్ లైట్ నా నుంచి మోర్ దెన్ 40 మీటర్స్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయగలుగుతుంది. ఈ లేజర్ లైట్ ఉంటే స్టార్స్ ని కౌంట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సరే, ఇప్పుడు దాకా మనం నార్మల్ లేజర్ బీమ్స్ యూజ్ చేసాం కదా, హల్క్ ని వేస్తే ఎలా ఉంటుందో చూస్తే నాకు పెద్ద షాక్. ఎందుకంటే ఈ హల్క్ చెట్టు మీద చాలా క్లియర్ గా కనిపిస్తున్నాడు. ఇలాగే స్పైడర్ మ్యాన్ తో కూడా టెస్ట్ చేశాను కానీ స్పైడర్ మ్యాన్ కి ఎక్కువ డీటెయిల్స్ ఉండటం కారణంగా అంత క్లారిటీగా కనిపించట్లా. ఇదే గాయ్స్ ఈ రోజు మన వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.